వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ హర్ని ముచ్చట్లు. మీ అందరికీ ఉపయోగపడే మరొక వీడియో. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మీరు చేసే లైక్స్ ద్వారా చాలామందికి రికమెండ్ అవుతుంది. సో లైక్ చేయండి. సో ఆల్సో సబ్స్క్రైబ్ టు ప్రిన్సెస్ హర్ని ముచ్చట్లు. Please show your support with likes and comments as always. ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వర్షం బాగా కురుస్తున్నప్పుడు ఇలా అంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో దిస్ రెయిన్ డజంట్ సీమ్ టు స్టాప్ ఈ విధంగా చెప్తాం. ఈ సెంటెన్స్కి రిలేట్ సెంటెన్సెస్ కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ నాన్ స్టాప్ ఫర్ ఏ వీక్. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఆన్ స్టాప్ ఫర్ ఏ వీక్ అంటే వర్షం ఆగకుండా వారం నుంచి కురుస్తూనే ఉంది లేక పడుతూనే ఉంది. నాన్ స్టాప్గా అంటే ఆగకుండా అని. ఇంకొక ఎగ్జాంపుల్, ద రెయిన్ డజంట్ సీమ్ టు స్టాప్ సో ఐ యామ్ స్టేయింగ్ హియర్ అంటే వర్షం ఆగేలా కనిపించడం లేదు, అందుకే నేను ఇక్కడనే ఉంటాను అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ ఈరోజు కాస్త ఎండ వస్తుంది ఇలా అంటూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ గెట్టింగ్ ఏ బిట్ సన్నీ టుడే. ఇట్ ఈస్ గెట్టింగ్ ఏ బిట్ సన్నీ టుడే ఈ విధంగా చెప్తాం. సన్నీ అంటే ఎండగా అని. లెట్స్ హ్యావ్ సమ్ రిలేటెడ్ సెంటెన్సెస్ టు ఇట్. ఫస్ట్ వన్ ఈజ్ దెర్ ఈజ్ నో సన్ ఇన్ అవర్ సిటీ అండ్ ఇట్ ఈస్ స్టిల్ రైనింగ్. దెర్ ఈజ్ నో సన్ ఇన్ అవర్ సిటీ అండ్ ఇట్ ఈస్ స్టిల్ రైనింగ్ అంటే మా ఊర్లో ఎండ రావడం లేదు లేదా ఎండ లేదు, వర్షం కురుస్తూనే ఉంది అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 3 ఈస్ ఇట్ ఈస్ గెట్టింగ్ కోల్డర్ అండ్ ఐ కాంట్ స్టాండ్ ఇట్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ గెట్టింగ్ కోల్డర్ అండ్ ఐ కాంట్ స్టాండ్ ఇట్ ఎట్ ఆల్ అంటే చలి బాగా పెరిగిపోతుంది, నేను దానిని తట్టుకోలేకపోతున్నాను అని. ఐ కాంట్ స్టాండ్ ఇట్ అంటే నేను తట్టుకోలేను అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ గాలికి అన్నీ ఎగిరిపోతున్నాయి ఇలా జరుగుతూ ఉంటుంది కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎవ్రీథింగ్ ఈజ్ బ్లోయింగ్ అవే బై ద విండ్. ఎవ్రీథింగ్ ఈజ్ బ్లోయింగ్ అవే బై ద విండ్ ఈ విధంగా చెప్తాం. బ్లోయింగ్ అవే అంటే ఎగిరిపోవడం అని. ఈ విధంగా చెప్తాం. బ్లోయింగ్ అవే అంటే ఎగిరిపోవడం అని. ఫర్ ఎగ్జాంపుల్, ద విండ్ ఈజ్ బ్లోయింగ్ సో మచ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్లోయింగ్ అవే. ద విండ్ ఈజ్ బ్లోయింగ్ సో మచ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్లోయింగ్ అవే అంటే గాలి బాగా వస్తుంది లేదా బాగా వీస్తుంది, అందుకే అన్నీ ఎగిరిపోతున్నాయి అని. అండ్ అనదర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ వెరీ కోల్డ్ అవుట్ సైడ్ దట్స్ వై ఐ యామ్ గెట్టింగ్ కోల్డ్. ఇట్ ఈస్ వెరీ కోల్డ్ అవుట్ సైడ్ దట్స్ వై ఐ యామ్ గెట్టింగ్ కోల్డ్ అంటే బయట చాలా చల్లగా ఉంది అందుకే నాకు చలి వేస్తుంది లేదా చలి వేస్తుంది అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈస్ నిద్ర లేచేసరికి బయట మంచు పడుతుంది ఇలా జరుగుతూ ఉంటుంది కదా. దీన్ని ఇంగ్లీష్లో వెన్ ఐ వాకప్ ఇట్ వాజ్ స్నోయింగ్ అవుట్ సైడ్. వెన్ ఐ వాకప్ ఇట్ వాజ్ స్నోయింగ్ అవుట్ సైడ్ ఈ విధంగా చెప్తాం. ఇట్ వాజ్ స్నో అవుట్ సైడ్ అంటే బయట మంచు పడుతుంది అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఎనీథింగ్ బికాస్ ద వెదర్ ఈజ్ కోల్డ్.
I don't feel like doing anything because the weather is cold. అంటే వాతావరణం చాలా చల్లగా ఉండడంతో నాకు ఏ పని చేయాలనిపించడం లేదు అని. I don't feel like doing ఎనీథింగ్ అంటే నాకు ఏది చేయాలనిపించడం లేదు అని. ఇంకొక ఎగ్జాంపుల్, I couldn't walk up early in the morning due to the cold weather. I couldn't walk up early in the morning due to the cold weather. అంటే వెదర్ చాలా చల్లగా ఉండడం వలన నేను ఉదయాన్నే లేవలేకపోయాను లేదా నిద్ర లేవలేకపోయాను అని. Now the fifth sentence is వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. వర్షం పడుతున్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు ఈట్ సంథింగ్ హాట్, ఐ వాంట్ టు ఈట్ సంథింగ్ హాట్ ఈ విధంగా చెప్తాం. ఈ సెంటెన్స్కి సంబంధించిన సెంటెన్సెస్ కూడా చూద్దాం. విల్ యూ కుక్ హాట్ చికెన్ బిర్యానీ ఫర్ మీ, విల్ యూ కుక్ హాట్ చికెన్ బిర్యానీ ఫర్ మీ అంటే నువ్వు వేడివేడిగా నా కోసం చికెన్ బిర్యానీ వండుతావా లేదా చేస్తావా అని అర్థం. అండ్ అనదర్ ఎగ్జాంపుల్, ఐ వాంటెడ్ టు ఈట్ సంథింగ్ హాట్ సో ఐ మేడ్ పకోడీ. ఐ వాంట్ టు ఈట్ సంథింగ్ హాట్ సో ఐ మేడ్ పకోడీ అంటే నాకు వేడిగా ఏదైనా తినాలి అనిపించింది, అందుకే నేను పకోడీ వండాను అని.